హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంసారం సాఫీగా సాగాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసిమెలిసి జీవనం సాగించాలి. నువ్వు తాబేల్లా నడుస్తుంటే నీ భార్య కుందేల్లా పరిగెడుతోంది. మీ ఇద్దరి మధ్యన పొంతన ఎలా కుదురుతుంది? ఇలా కొంతకాలం సాగితే ఊహించడానికే భయంగా ఉంది. ఆ దేవుడే మీ కాపురాన్ని కాపాడాలి అంటూ దేవుడికి నమస్కారం పెడుతున్న స్నేహితుడు రమణని చూసి నిట్టూర్చాడు శేఖర్. ఒక క్షణకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత రమణకిలా బదులిచ్చాడు. కలిసి ఉండాలని మా ఇద్దరి తాపత్రయం. కానీ అలా ఉండలేకపోవడానికి కారణం తన ఆశయం. గొప్ప వ్యాపారవేత్తగా సమాజంలో గుర్తింపు సాధించాలన్న తన తపన. అందుకోసం అహర్నిశలు కష్టపడుతోంది. అలాంటప్పుడు నా స్వార్థం కోసం తనను ఇంటి పట్టున ఉండమని బలవంత పెట్టలేను కదా. ఇప్పుడెక్కడకు వెళ్ళింది? రమణ గొంతులో అసహనం స్పష్టంగా తెలుస్తోంది. గోవా. అక్కడ జరుగుతున్న ఒక వ్యాపార సదస్సుకి వెళ్ళింది. అక్కడ బిజీగా ఉండి ఉంటుంది. ఫోన్ మాట్లాడడమో మెసేజ్ పెట్టడమో ఉందా? అదీ లేదా? ఎందుకు లేదు? తనకు తీరిక దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తుంది. నా సంగతులు తెలుసుకుంటుంది. తన సమాధానాన్ని రమణ నమ్మడం లేదని గ్రహించిన శేఖర్ భార్యని సమర్థించే ప్రయత్నం చేశాడు. అర్థం చేసుకో. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకున్న ప్రశాంతత, తీరుబడి తనకెలా ఉంటుంది? కిందటి నెల నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు చూశావు కదా. ఒక ఫోన్ తర్వాత మరొకటి. అన్నయ్య ఇంటికి వస్తే ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోయానని తనెంతగానో బాధపడింది. చెవిలో పూలు పెట్టించుకోవడానికి నేను పసివాణ్ణి కాదు. నీలాగే ప్రొఫెసర్ని. సారీరా. మమత బిజినెస్ ప్రారంభించినప్పట్నుంచి మా మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. ఏ వ్యాపారమైనా కష్టంగానే ఉంటుంది. నా సహాయం ఆశించకుండా తనే అన్నీ చేసుకుపోతుంది. తను అడగలేదు సరే. నువ్వు అడిగి మరీ సహాయం చేయాల్సింది. తనకి ఇటు కాపురం అటు వ్యాపారం బ్యాలెన్స్ చేసుకోవడం తేలికయ్యేది. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడేది. రమణ మాటల కడ్డు తగులుతూ శేఖర్ అన్నాడు. తనొక్కతే అయితే నువ్వన్నట్లు చెయ్యొచ్చు. కానీ ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి పనిచేస్తుంది. అందువల్ల మనకి తొంగి చూసే అవకాశం లేదు. ఆమె వ్యాపారానికి పెట్టుబడి నువ్విచ్చావా? లేదు. ఆమె స్నేహితులిద్దరూ పెట్టుబడి పెట్టారు. ఒక బొటిక్, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రారంభించారు. తనది శ్రమ, పెట్టుబడి. లాభాలలో వాళ్ళతో సమానంగా మూడో వంతు. 2 పడవల మీద కాళ్ళు మునిగిపోరా? లేదు. ఒక స్నేహితురాలి తల్లికి మ్యారేజ్ బ్యూరో ఉంది. అక్కడ పెళ్లి కుదిర్చి ఈవెంట్ బాధ్యత తీసుకుంటారు. వివాహానికి కావలసిన డిజైన్ డ్రెస్లు వీళ్ళు సమకూరుస్తారు. అలా ఒకదానికొకటి లింక్. ఫ్యాషన్ డిజైన్ డ్రెస్సులకు అంతర్జాతీయ మార్కెట్ ఉంది. విదేశాల్లో ఉన్న వీళ్ళ స్నేహితులు చుట్టాల సహాయంతో అక్కడ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ఒక ఏడాదిలో వీళ్ళ ఆన్లైన్ స్టోర్ వ్యాపారం వాళ్ళ అంచనాలను దాటిపోయింది. వాళ్లకు పెళ్ళిళ్ళు కాలేదా? ఇద్దరికీ అయ్యాయి. అందుకే వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అందువల్ల మా ఆవిడకు తన సత్తా చూపే అవకాశం వచ్చింది. అంటే వాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటూ మీ ఆవిడ సంసారానికి గండి కొడుతున్నారన్నమాట. మనం చూసే దానిలో ఉంటుంది. వ్యాపారం చేయాలన్న ఆమె చిరకాల వాంఛ నెరవేరుతోందని నేననుకుంటున్నాను. తన సామర్థ్యం నిరూపించుకునే అవకాశం వచ్చిందని ఆమె సంతోషిస్తోంది. ఏడ్చినట్టే ఉంది. అసలా అమ్మాయి పెళ్లి చూపులప్పుడు వ్యాపారం చేస్తానని చెప్పిందా? చెబితే చేసుకుంటానా? నాకు ప్రశాంతమైన జీవితం ఇష్టం. అందుకే టీచింగ్ చేస్తున్నాను. మీకు అలాంటి జీతం ఇష్టమేనా అని ఆమెను స్పష్టంగా అడిగాను. ఏం చెప్పింది? ఆడపిల్లలకు ఎన్ని ఆశలున్నా సంసారం ముఖ్యం అంటున్నారు అమ్మా నాన్న. వినక తప్పదు. నా ఆశయం ఏదైనా వారికి మనశ్శాంతి ఉంటే చాలని పెళ్ళికి సిద్ధపడ్డాను. ఏం ఆశలని అడక్కండి. అదొక మూసేసిన చాప్టర్ అని చెప్పింది. నిజమేననుకున్నాను. బాగుంది. నీ మంచితనం ఆసరా చేసుకొని ఆమె ఇలా చేయడం న్యాయం కాదు. నా తప్పు కూడా ఉంది. నేను ఆమె మూసేసిన చాప్టర్లో ఏమున్నాయో కనుక్కుని ఉండాల్సింది.
ఆమెలో వ్యాపారం చేయాలన్న ఆశ బలంగా లేకుంటే ఇలా రిస్క్ తీసుకునేదానా? అది నిజమే. కానీ బుట్టలో పాముకు స్వేచ్ఛనిచ్చి ఆ పాము కాటుకు బలైన అమాయకుడివి నువ్వు అని వెళ్ళిపోయాడు రమణ. ఆ రోజు రాత్రి ఒంటరితనం వెక్కిరిస్తుంటే శేఖర్ నిద్రకు దూరమయ్యాడు. వివాహ జీవితమిలా ప్రశ్నార్థకంగా మారుతుందని అతడు ఊహించలేదు. పెళ్ళైన తర్వాత 6 నెలల పాటు జీవితం సాఫీగా గడిచిపోయింది. మొదట మమత ఇంట్లోనే ఉంటూ ఒక బిజినెస్ బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదిస్తానంటే సరేనన్నాడు. మహిళలు చేస్తున్న వ్యాపారాలు, వ్యాపారంలో విజయం సాధించిన మహిళలతో చర్చలు, కొత్తగా వస్తున్న వ్యాపార అవకాశాలు, ఇలా భిన్నమైన యువతులకు ఆకర్షణీయమైన అంశాలను తెలియచేస్తున్న ఆమె బ్లాగ్ కొద్ది కాలంలోనే మంచి విజయాన్ని సాధించింది. అంతా బాగుంది అని అనుకునే సమయంలో ఆమె ఒక రోజు షాక్ ఇచ్చింది. స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తానంది. నయా పైసా పెట్టుబడి లేదు, కాస్త కష్టపడాలంతే అని సంబరంగా చెప్పింది. సంసారం మాటేమిటి, బిజినెస్ ఎలా చేస్తావని నిలదీయడానికి అతని సంస్కారం అంగీకరించలేదు. అదే సమయంలో ఆమెకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రశాంతత, నిష్టపడే అతని మనసు సుముఖంగా లేదు. అలా ఒక మానసిక సంఘర్షణతో శేఖర్ సతమతమయ్యాడు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. అతని ప్రమేయం లేకుండానే వ్యాపారం మొదలయింది. వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైన మమత భౌతికంగా, మానసికంగా శేఖర్కి దూరం అయిపోవడం మొదలైంది. దానికి పతాక సన్నివేశం బొటిక్ వార్షికోత్సవం సంబరంగా జరిగిన ఆనాటి రాత్రి. ఆనందంతో ఆ రాత్రి మమత అభిసారికలా శేఖర్ దరి చేరింది. ముద్దు ముచ్చటలతో దగ్గరవుతున్న సమయంలో ఫోన్ మ్రోగింది. ఇంటర్నేషనల్ కాల్ అంటూ మమత అతని కౌగిలి నుంచి విడివడి ఫోన్ అందుకొని బాల్కనీలోకి పరిగెత్తింది. శేఖర్ కోపాన్ని అణుచుకుంటూ ఆమె రాక కోసం 10 నిమిషాలు నిరీక్షించాడు. ఆ తర్వాత విసుగు చెంది నిద్రపోయాడు. మరునాడు ఆమె సారీ చెబుతుందని ఎదురుచూసిన శేఖర్కి ఆశాభంగం తప్పలేదు. విచిత్రంగా మమత అసలేమీ జరిగినట్లు ఉండిపోయింది. ఆశ చిటికేస్తే చాలమ్మా, అందనిదేముంది అన్న మాట మమత విషయంలో నిజమైంది. రాత్రనక పగలనక మమత పడ్డ కష్టం వృధా కాలేదు. 1 ఏడాది తిరిగేసరికి వ్యాపారాలు విజయపథంలో నిలిచాయి. ఆమె స్నేహితులు సంతోషంతో ఆమెకు లాభాలతో పాటు మరింత అధికారం ఇచ్చారు. బొటిక్ వ్యాపారానికి ప్రతినిధిగా పేరు ప్రతిష్టలు పెంచుకుంటే మన వ్యాపారానికి లాభం ఉంటుందని సలహా ఇచ్చి ప్రోత్సహించారు. ఆమె తన కోరిక నెరవేరే గడియ వచ్చిందని పొంగిపోయింది. మహిళా పారిశ్రామికులను, వ్యాపారస్తులను ప్రోత్సహించే అన్ని సంఘాలలో సభ్యత్వం తీసుకుంది. కొంత డబ్బు చెల్లిస్తే బహుమతులిచ్చే సంస్థలున్నాయి. వాటిని సంప్రదించి అనేక బహుమతులను సొంతం చేసుకుంది. లయన్స్, రోటరీ, జేసీస్ వంటి సేవా సంస్థలతో చేయి కలిపి సేవా కార్యక్రమాలు నిర్వహించింది. నగరంలో జరిగే మారథాన్ కార్యక్రమాల్లో పాల్గొని యువతీ యువకుల అభిమానాన్ని చూరగొంది. ఇలా సహస్రావధానం చేస్తున్న మమతకు క్షణం తీరిక లేదంటే ఆశ్చర్యమేముంది. ఇంటి పట్టున ఉండడం గగనమైపోయింది. ఇంటి పనులకు, వంటకు ఒక మనిషిని ఏర్పాటు చేసింది. ఒక పక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ మరొక పక్క జాగింగ్, యోగాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న మమతను బాధిస్తున్న ఒకే ఒక విషయం ఆమె సంసారం. కొద్ది రోజులు మధురంగా సాగిన కాపురం ఈరోజు బీడుపడిన పొలంలా, నీరు లేని నదిలా, గుండె కలుక్కుమనేలా ఉంది. అప్పుడప్పుడు కురిసే చిరుజల్లుల వల్ల ఏం ప్రయోజనం? బీడు పండదు, నది పరగతీయదు. నేను సాధిస్తున్నానా, నష్టపోతున్నానా? నా స్నేహితురాళ్ళు నిశ్చింతగా కాపురాలు చేసుకుంటున్నారు. తల్లులై బిడ్డల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. నాకేమైంది? ఇంత వ్యాపార వ్యామోహం అవసరమా? ఇలాంటి ప్రశ్నలతో ఆమె మనసు పరుగు రాసి నిలిచింది. ఆమెలో అంతర్మథనం మొదలైంది. కృషితో నాస్తి దుర్భిక్షం. మమత కన్న కలలు పండాయి. 2వ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆమె వ్యాపారం రెండింతలైంది. ఆమెకు, ఆమె స్నేహితురాళ్లకు ప్రతిష్టాత్మకమైన వ్యాపారవేత్త బహుమతులు లభించాయి.
అప్పుడే ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. బహుమతి ప్రదానం చేసిన వ్యాపార దిగ్గజం అరవింద గుప్తా మమతని చూసి ముచ్చటపడ్డాడు. అందం, ఆరోగ్యంతో మెరిసే దేహం, వివేకం, అభిమానం కలబోసిన సంభాషణ చాతుర్యం, వ్యాపారంలో ప్రగతి సాధించిన జ్ఞానం, నైపుణ్యం ఇవన్నీ ఒక స్త్రీ రూపంలో తన ఎదుట నిలిచిందని అతడు భావించాడు. అతను ఈ మధ్యనే భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. నీకు కావలసిన సమయం తీసుకో. బాగా ఆలోచించు. నీకు నాకు వ్యాపారం ఊపిరి లాంటిది. మనం కలిసి పనిచేస్తే ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది. వ్యాపారము అభివృద్ధి పొందుతుంది. అందుకే జీవితానికి, వ్యాపారానికి భాగస్వామిగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. మమతకి ఈ ఆహ్వానం ఒక కలలా ఉంది. ఈ ఆహ్వానాన్ని మన్నిస్తే తన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. భర్తకు అన్యాయం చేస్తూ సాగించిన ఈ జీవితానికి తెరపడిపోతుంది. కానీ ఇన్నాళ్ళు వివాహ బంధాన్ని గౌరవించి తన ఎడబాటుని ప్రేమతో సహించిన భర్తను వదిలి వెళ్ళడం న్యాయమా? ఏదో ఒకరోజు నా భార్య నాతో కాపురం చేస్తుందన్న ఆశని అతను భగ్నం చేసి అతని గుండెలో మంట రాజేయడం ధర్మమా? ఇంతవరకు ఎన్నో సమస్యలను అవలీలగా పరిష్కరించిన మమత తనకెదురైన ఈ సమస్యతో మానసిక సంఘర్షణకి లోనైంది. ప్రశాంతంగా నిద్రిస్తున్న భర్త అమాయక ముఖం ఆమె ఆవేదనను మరింత పెంచింది. చాలా కాలం తర్వాత ఆమె అతని మీద చేయి వేసి పడుకుంది. ఆమె కరస్పర్శకు అతడు కనులు తెరిచి నిద్రిస్తున్న భార్య ముఖం చూసి ఆమె చేయి మీద చేయి వేసి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6 గంటలకు నిద్రలేచిన శేఖర్ మమత కనబడకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. రోజులాగే వంట మనిషి చేసిన పలహారం తిని యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. రాత్రి మమత కరస్పర్శ గుర్తుకు వచ్చి అతని మనసులో ఏదో జరగబోతోందన్న అనుమానం రేకెత్తింది. బహుశా దీనినే పంచేంద్రియేతర భావం అంటారు కాబోలు. తెలియని దిగులు మనసుని కృంగతీస్తున్నా పైకి నవ్వుతూ క్లాసులు తీసుకున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో అతని మనసు మమత గురించిన ఆలోచనలతో ఉద్విగ్నమైంది. మమత ఒకనాటి ఊరు పేరు లేని అమాయక యువతి కాదు. సంఘంలో ఒక గుర్తింపు, గౌరవం సంపాదించుకున్న మహిళ. సహజంగానే ఎందరో ఆమె పట్ల ఆకర్షితులు కావచ్చు. అలాగే ఆమె ఎవరినైనా అభిమానించవచ్చు. సంఘానికి అసూయ ఎక్కువ. ఒక ఆడది, ఒక మగాడు కలిసి కనిపిస్తే గాలి కథనాలు వండివార్చే వారెందరో. అంతటి ఆకర్షణ వలయంలో ఉన్న మమత నన్ను వీడిపోదని నా నమ్మకం. నా నమ్మకం నిజమవుతుందా? నా సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుందా? అతని ఆలోచనలను భగ్నం చేస్తూ ఒక అపరిచిత వ్యక్తి వచ్చి తాను ప్రముఖ వ్యాపారస్తుడు అరవింద్ గుప్తా దగ్గర పనిచేసే ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. సార్, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. దయచేసి నాతో రండి. వారు అశోక హోటల్లో ఉన్నారు అని వినయంగా అభ్యర్థించాడు. ఒక నిమిషం ఏం చెప్పాలో శేఖర్కి అర్థం కాలేదు. అతని మనసు కీడుని శంకించింది. జరిగేది జరిగే తీరుతుందన్న నిర్వేదం అతడి మనసు నావరించింది. అతడు మెల్లగా లేచి ఆ అపరిచిత వ్యక్తి వెంట నడిచాడు. 5 నక్షత్రాల అశోక హోటల్లో అడుగుపెడుతూ శేఖర్ న్యూనతాభావానికి గురయ్యాడు. మమతకు వ్యాపారాభివృద్ధికి, విలాసవంతమైన జీవితానికి భర్తగా నేను చెయ్యలేనిది అరవింద గుప్తా చేయగలడు. బహుశా పూర్వజన్మ దుష్కర్మ వల్ల ఆమె నా పాలబడింది. ఇప్పుడు మంచి కర్మల ఫలితం మొదలైంది అని ఆలోచిస్తూ అరవింద గుప్తాని కలిశాడు. పరస్పర యోగక్షేమాల విచారణ తర్వాత అరవింద్ గుప్తా మృదువుగా ఇలా అన్నాడు. మిమ్మల్ని అడగకూడనిది అడుగుతున్నాను. మీరు మీ భార్యకు విడాకులు ఇవ్వండి. మీరు బిజినెస్ పాఠాలను బోధిస్తారు. ఆమె బిజినెస్ చేస్తుంది. మీవి మాటలు, ఆమెవి చేతలు. మీది గోమాత నడక, ఆమెది జవన్నాశ్వ పరుగు. మీరు నిలబడి నీళ్లు తాగితే ఆమె పరుగెత్తి పాలు తాగుతుంది. మీరు ప్రశాంతత కోరుకుంటారు. మీకు భిన్నంగా ఆమె పోరాటానికి వెనుగడుగు వేయదు. మీ ఇద్దరు వ్యతిరేక ధృవాలు, కలవని కలుసుకోలేని జీవనం ఎంతకాలం కొనసాగిస్తారు? ఆమె నా భార్య అయితే నా వ్యాపారం పెరుగుతుంది. గొప్ప వ్యాపారవేత్త కావాలన్న ఆమె ఆశ నెరవేరుతుంది. ఇందులో బలవంతమేమీ లేదు.
మీకిష్టం లేదంటే నిర్మొహమాటంగా చెప్పండి. మీకు శుభాకాంక్షలు తెలిపి తప్పుకుంటాను. శేఖర్ అతని సాధు స్వభావానికి ముగ్ధుడయ్యాడు. ఒక నిమిషం మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత మీరు మమతతో మాట్లాడారా? ఆమె అంగీకరించిందా అని అడిగాడు. చెప్పాను. బహుశా ఆమె మీకీ విషయం చెప్పడానికి సందేహించవచ్చు. అందుకని నేరుగా నేనే చెప్దామని మిమ్మల్ని ఇక్కడకు రమ్మని కోరాను. నేను నా భార్యతో మాట్లాడిన తర్వాత మీకు మెసేజ్ చేస్తాను. ధన్యవాదాలు అని శేఖర్ యూనివర్సిటీకి వచ్చేశాడు. అరవింద్ గుప్తాని కలవడానికి వెళ్ళినప్పుడు అతనిలో తలెత్తిన నిస్వార్థ భావాలు అతను యూనివర్సిటీ చేరేటప్పటికి మాయమయ్యాయి. ఆమె నా భార్య. వేదమంత్రాల సాక్షిగా నాతో తాళి కట్టించుకొని నాదైన స్త్రీ. ఆమె వ్యాపారానికి నేను ఏ ఆటంకమూ కలిగించలేదు. భర్తగా నా హక్కులు చెలాయించకుండా బాధ్యతగా మసులుకున్నాను. నేనెందుకు ఆమెను వదులుకోవాలి అని అతని మనసు ఎదురు తిరిగింది. విరుద్ధ భావాల సంఘర్షణతో అతని మనస్సు నిప్పుల కొలిమిగా మారింది. జ్వరం వచ్చిన వాడిలా నీరసంగా ముఖం వేళ్లాడేసుకొని ఇల్లు చేరాడు. అత్యంత ఆశ్చర్యకరంగా మమత హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ కనబడింది. విడాకుల గురించి మాట్లాడ్డానికి ముందుగా వచ్చి వేచి ఉందన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. అతని మనసు విషాదభరితమైంది. వచ్చారా? అంది మమత చిరునవ్వులొలుకుతూ. ఎన్నాళ్లకు చూసా ప్రశాంత సుందర వదనాన్ని, మనోహరమైన ఆ నవ్వుల పువ్వులని. అందుకోసం కదా ఇన్నాళ్ళు విరహాన్ని, వేదనని భరించింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణమైన నా ప్రియకాంతకు విడాకులివ్వడానికి అంగీకారం తెలపాలి. అలా అనుకున్న అతనికి ఏడుపు తన్నుకొచ్చింది. ఇన్నాళ్ళు అతనిలో ఘనీభవించిన బాధ కన్నీళ్ల రూపంలో జలపాతమై ప్రవహించింది. ఉన్నఫలంగా సోఫాలో కూలబడి 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని విలపించాడు. అతడిని అలా చూసి మమత నిశ్చేష్టురాలైపోయింది. ఎన్నడూ కోపం గానీ, బాధ గానీ ముఖంలో ప్రదర్శించకుండా నవ్వుతూ ఉండే శేఖర్ సంతత ధారగా వస్తున్న కన్నీటిని తుడుచుకునే శక్తి లేక శోకిస్తున్న దృశ్యం ఆమెను కదిలించింది. గబుక్కున అతని ముందు కూర్చొని అతని ముఖాన్ని ఆర్తితో తన గుండెలకు హత్తుకుంది. అలా ఒక క్షణం గడిచాక, ఏమైంది? పసిపిల్లవాళ్లా ఇలా అంటూ అతని ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని కన్నులపై, నుదిటిపై, బుగ్గలపై, నాసికపై ముద్దులాడుతూ లాలించింది. గుప్తా చెప్పాడు నీ మంచి కోసం అతనితో. అతని నోట మాటలు రావడం లేదు. మమత అతని పెదవులపై తన పెదవులుంచుతూ ఇంకొకసారి గుప్తా అనకండి అని గాఢంగా ముద్దు పెట్టింది. ప్రేమతో చెలరేగిన మోహంతో పరవశిస్తూ ఆ భార్యాభర్తలు ఒక 2 నిమిషాలు అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత మమత శేఖర్ ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. అతని చేతులు తన చేతుల్లోకి తీసుకొని మందస్వరంలో ఇలా చెప్పింది. 3 సంవత్సరాల కృషి పిచ్చి ఎక్కిన దానిలా వ్యాపారమే జీవితం అనుకొని పరిగెత్తాను. సాధించానన్న తృప్తి కలిగింది. అదే సమయంలో గుప్తా వచ్చి ప్రపోజ్ చేశాడు. అప్పుడు నాలోని భార్య మేలుకుంది. నా కోసం తన సర్వస్వం త్యాగం చేసి నన్ను ప్రోత్సహించిన నా భర్త, ఉదయమే భార్య చిరునవ్వు ముఖం చూడాలన్న కోరిక తీరని నా భర్త, భోజనం వేళ భార్యతో కబుర్లు చెప్పుకుంటూ తిందామని ఎదురు చూసి విసిగి వేసారిన నా భర్త, సాయంత్రం వేళలా గుడికో షికారుకో చెట్టాపట్టాలేసుకొని భార్యతో తిరగాలన్న ముచ్చట తీరని నా భర్త, వెన్నెల రాత్రులతో ఆరుబయట కూర్చొని నేను రాలేదని నిరాశ చెందిన నా భర్త, శృంగారవేళ మనసున మనసై తనువున తనువై భార్య కోసం ఓపికగా వేచి ఉన్న నా భర్త, నా ప్రాణానికి ప్రాణమైన శేఖర్ ఉండగా ఇంకో పేరు తలచవద్దు. ఆ మాటలంటూ ఆమె కొద్దిగా పైకి లేచి అతడిని పెనవేసుకొని అతని పెదాలను ముద్దాడి మీరే నా ప్రాణం, వ్యాపారం కాదు అని గోముగా చెప్పింది. శేఖర్ ఆ మాటలకు పులకించిపోయి ఆమెను తన హృదయానికి హత్తుకున్నాడు. గాలి కూడా చొరబడడానికి వీలు లేకుండా ఆమె అతడి చుట్టూ చేతులు వేసి కౌగిలి బిగించింది. ఇద్దరి గుండెలు మృదంగాలై మది పాడే ప్రేమగీతానికి అనుగుణంగా ధ్వనించసాగాయి.
వారలా తన్మయ స్థితిలో ఉండగా సూర్యాస్తమైపోయింది. గదిలో చీకట్లు అలుముకున్నాయి. కానీ వారు వెలిగించిన అనురాగ దీపాలు వారి హృదయ మందిరాలని వెలుగులతో నింపివేశాయి. ఆ వెలుగు పాకి తేజోమయమైన వారి కన్నులు ఒక భవిష్యత్తుని దర్శిస్తున్నాయి. అది వృత్తిలో విజయాన్ని, సంసారంలో మాధుర్యాన్ని సమతూకంలో అందించే ఒక స్ఫూర్తి సహిత మేధోమయ భవిష్యత్తు. ప్రణయభరిత మన్మథ పాలిత భవిష్యత్తు. సంఘర్షణారహిత ప్రశాంత సుందర భవిష్యత్తు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.